హాయ్ అండి, అందరికీ నమస్తే. అయితే ఈ మరోసారి తుఫాను బలపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా ఆ ఆ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కనపడుతున్నాయి. అయితే తుఫానుకు సంబంధించిన వివరాలు నేను మీకు కొన్ని తెలిపే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పటికే కూడా చెదురుమదురు వర్షాలు ప్రారంభం అవ్వడం జరిగింది. చాలా ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. అయితే సముద్రంలో విశాఖకి 900 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్తున్నారు ఐఎండీ అధికారులు. ఎల్లుండి అంటే రేపు సోమవారం కదా! ఎల్లుండి ఉదయానికి తెల్లవారుజామునకి తీరం దాటే అవకాశం అయితే ఉంటుంది. బలపడే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే తీరం దాటే సందర్భంలో 100-120 కిలోమీటర్ల వేగంతో ఈ భారీగా ఈదురుగాలులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. మచిలీపట్నం, కళింగపట్నం వద్ద ఈ తీరం దాటే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే 5వ ప్రమాద హెచ్చరిక కొన్ని చోట్ల, 4వ ప్రమాద హెచ్చరిక కొన్ని చోట్ల, ఇట్లా రెడ్ జోన్లు, ఇట్లా రకరకాలుగా ఎల్లో జోన్లు, ఇట్లా రకరకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుని అంటే ప్రతి జిల్లాలకు సంబంధించి ఈ విపత్తుల సంబంధించి ప్రత్యేక అధికారులు కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళకందరికీ కూడా ఒక హెడ్గా అంటే సీనియర్ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే అంటే గతంలో మనం చూసాం హుదూద్ తుఫాను కానీ ఇట్లా రకరకాల ఎన్నో తుఫాన్లు వచ్చిన సందర్భంలో అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుగా ఉన్న చంద్రబాబు గారు ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. వైజాగ్లో కూడా ఇట్లా ఈ తుఫాన్ల సందర్భంగా ఒకటి ప్రాణ నష్టం తగ్గించడం, మరోవైపు ఆస్తి నష్టం తగ్గించడం, ఇట్లా ఎన్నో రకాల మూగజీవులు ఇవన్నీ కూడా ప్రజలతో పాటు ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా రక్షించే ప్రయత్నం చేయడం, లోతట్టు ప్రాంతాల్లో అంటే భారీగా వరదలు ఒకవేళ వచ్చి చేరితే అక్కడ నుంచి కూడా ముందుగానే వర్షం పడేటటువంటి ఆ పరిస్థితిని అంచనా వేసి ముందుగానే బయట ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని అలర్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగానే ఈ వైజాగ్ నుంచి ఏపీలో కంప్లీట్గా ఏ జిల్లాల్లో ఈ భారీ వర్షాలు కురవబోతున్నాయో ఆ జిల్లాలకు సంబంధించి మాత్రం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ మనం చూసాం గత 4-5 రోజుల నుంచి కూడా విపరీతంగా ఇటు సైడ్ రాయలసీమ జిల్లాలు కానీ, అదేవిధంగానే నెల్లూరు, ప్రకాశం ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ తుఫాను కూడా భారీగా నష్టం చేకూర్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 100-110 కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురు గాలి వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తలుగా ఉండాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద తుఫాన్ ప్రళయం దూసుకొస్తుంది. ఇప్పటికే విశాఖలో సోమ, మంగళ, బుధు ఆ 3 రోజులు కూడా ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. నిన్న మొన్న కూడా ఇట్లా అన్నమయ్య జిల్లా కావచ్చు, అదేవిధంగానే ప్రకాశం కానీ ఇట్లా కొన్ని జిల్లాలకంతా కూడా సెలవులు ప్రకటించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లుగా వాళ్ళు కూడా పరిశీలన చేస్తున్నారు. ఆ వర్షం అంచనాన్ని బట్టి అంటే విద్యార్థులకు కూడా సెలవులు ఇవ్వాలనే ఆలోచనతో అధికారులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో అంటే ఇక్కడ లీవులు ఇవ్వాలనేది కాదు కానీ కంప్లీట్గా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం లేకుండా, అదేవిధంగానే అందరితో చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ రకంగా ముందుకెళ్లాలని ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్లుండి ఉదయం నుంచి ఆ 2 రోజులు మాత్రం అత్యవసరంగా అయితే తప్ప బయటికి రండి, కానీ బయటికి మాత్రం తిరగబాకండి. పెనుగాలులు, ఈదురుగాలులు, భారీగా కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగానే లోతట్టు ప్రాంతాల్లో కంప్లీట్గా నీట మునిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. పురాతన భవనాలన్నీ కూడా నేల కొరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఒక 40-50 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఇండ్లకు కూడా ప్రమాదాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గత వారం రోజుల నుంచి కూడా భారీగా కురిసినటువంటి వర్షాలకి కంప్లీట్గా గోడలన్నీ కూడా చెమ్మెక్కి నానిపోయి ఉంటాయి. అందువల్ల కూడా పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజులు మాత్రం ఒక ప్రళయమే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పటికప్పుడు ఫోన్లు కూడా మెసేజ్లు పెడుతుంది గవర్నమెంటు. అంటే ఐఎండీ నుంచి కావచ్చు, అదేవిధంగానే విపత్తుల శాఖ నుంచి కూడా ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తున్నాయి. ప్రధానంగా రైతులు మీరెవరు కూడా పంటల పొలాల వద్దకు వెళ్ళబాకండి. ఏదో మోటార్లు మునిగిపోతున్నాయనో, లేదంటే భారీగా వరదలు వచ్చేస్తున్నాయనో, లేదంటే పంట నష్టం అయిపోతుందనో, ఎంత నష్టం జరిగింది ఇవన్నీ కూడా
తెలుసుకునేందుకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా చేయబాకండి. అదేవిధంగా ఉన్నటువంటి గోవులు, ఆవులు ఇట్లాంటివి, గేదెలు ఇలాంటివన్నీ కూడా ఇంటి వద్దనే పెట్టుకోండి అంతే తప్ప బయట ప్రాంతానికి వాటిని కూడా తీసుకుపోకండి. ఎందుకంటే వరదల్లో కొట్టుకొని పోయే ప్రమాదం అయితే ఉంటుంది. ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి కూడా ఎవరు కూడా పిల్లల్ని బయట ప్రాంతాలకు మొత్తం వెళ్ళనీయకుండా ఇంట్లోనే పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మొత్తం మీద అందరూ అలర్ట్గా ఉండండి. ఈ తుఫాను సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తుఫాన్ బలపడుతుంది 100%. మచిలీపట్నం అదేవిధంగా కళింగపట్నం వద్ద ఈ తీరం దాటి దాని తర్వాత ఏపీ అంతా కూడా కంప్లీట్గా ఆల్మోస్ట్ ఈ అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. సో జాగ్రత్తగా ఉండండి.